హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరానికి ద మోస్ట్ అవైటెడ్ ఐపీఓ ఫైనల్లీ వచ్చిందండి. అయితే మీ లైఫ్లో ఎప్పుడోకప్పుడు మ్యూచువల్ ఫండ్ సహీ హే అనే యాడ్ చూసే ఉంటారు కదా. అండ్ అలాగే మీ శాలరీలో ఎంతో కొంత మీరు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ఉంటారు కదా. సో మీ డబ్బులు మీరు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది కదా, అది మీ ఫండ్స్ని మేనేజ్ చేస్తుంది. మేనేజ్ చేసి ఆ డబ్బుల్ని గ్రో చేయడానికి ట్రై చేస్తుంది. సో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే బదులు మీ డబ్బుల్ని మేనేజ్ చేసే కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయగలిగితే, అవునండి, నేను మాట్లాడేది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఏఎంసీ అయిన ఐసిఐసి ప్రుడెన్షియల్స్ గురించి. ఇది ఐపీఓలోకి వచ్చిందండి. సో ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చా లేదా, లిస్టింగ్ గేమ్స్ వస్తాయా రావా, లాంగ్ టర్మ్కి పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడేసుకుందాం. అయితే దానికంటే ముందు అసలు ఏఎంసీ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, మ్యూచువల్ ఫండ్ కూడా అసలు తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా అసలు బిజినెస్ ఏంటో మాట్లాడేసుకుందాం. దీన్ని నేనైతే సింపుల్గా క్యాబ్ ఆర్ బస్ బిజినెస్ మోడల్తో పోలుస్తాను. మీరు ఒక పెద్ద హైవే, స్టాక్ మార్కెట్ లాంటి హైవేలో వెళ్దాం అనుకుంటున్నారు. జనాలు అందరూ ఏం చేస్తుంటారు, కార్లు వేసుకొని హైవే మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ మనకి డ్రైవింగ్ రాదనమాట, లేక కాన్ఫిడెన్స్ లేదనుకోండి, లేదా టైం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బస్సు ఎక్కుతాం. అదే మ్యూచువల్ ఫండ్. ఆ బస్ డ్రైవర్, ఫండ్ మేనేజర్ మనల్ని సేఫ్గా డెస్టినేషన్కి చేస్తాడు. ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక బస్ కంపెనీ అనమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ. వీళ్ళకి రెవెన్యూస్ ఎలా వస్తాయి, అక్కడ బస్కి రెవెన్యూస్ ఎలా వస్తాయి, టికెట్ మనీ. ఇక్కడ ఏయుఎం ఫీజ్. బస్సులో కూర్చున్న ప్రతి ఒక్క ప్యాసింజర్ దగ్గర టికెట్ ఛార్జ్ చేసినట్టు వీళ్ళు మేనేజ్ చేసే ప్రతి రూపాయి మీద మేనేజ్మెంట్ ఫీజ్ ఛార్జ్ చేస్తారు. నౌ ఇది మార్కెట్ పడిపోయినా లేక పెరిగినా సరే వీళ్ళకి వచ్చే కమిషన్ అప్రాక్సిమేట్గా 0.7 నుంచి 1.5% వరకు అలా ఉంటుంది. నెక్స్ట్ స్కేల్ బిజినెస్. ఒక పెద్ద బస్సు ఉంది, అందులో ఒక 70 మంది పడతారు. ఒక 10 మంది వెళ్ళినా సరే అదే కాస్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ పెట్రోల్ కొంచెం తక్కువ ఖర్చు అవ్వచ్చు, బట్ 70 మంది వెళ్ళినా అదే కాస్ట్. పెట్రోల్ కొంచెం ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, బట్ డ్రైవర్ శాలరీ అని, మేనేజర్ శాలరీ అని, బస్ మెయింటెనెన్స్ అని, దానికి డబ్బులు కొన్నదానికి వడ్డీ అని, ఇవన్నీ సేమ్ ఉంటాయి కదా. సో తక్కువ మంది వెళ్తే లాస్ వస్తుంది, ఎక్కువ మంది వెళ్తే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏయుఎం పెరిగే కొద్దీ ప్రాఫిట్ బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అదే లేదా. అండ్ రెవెన్యూ మిక్స్లో చూడాలంటే ఈ ఏఎంసీ, అదే మ్యూచువల్ ఫండ్స్లో మీకు తెలిసిందే కదా, ఈక్విటీ ఫండ్స్ అని, డెట్ ఫండ్స్ అని ఇలా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈక్విటీ ఫండ్స్ ఏంటంటే హై మార్జిన్, ఎందుకంటే కమిషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. డెట్ ఫండ్స్ ఏంటంటే లో మార్జిన్, కమిషన్స్ తక్కువ ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఇదే కాకుండా పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అని, ఏఏఎఫ్ అని ఇలాంటివి కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. వీటికి హై ఫీజ్ ఎలాగో ఉంటూ ఉంటుంది. సో నా ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీకి ఇండియాలో చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నది. వీళ్ళు ఏంటంటే బ్యాంక్ బ్రాంచెస్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈజీగా ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఏయుఎం పెరుగుతూ ఉంటుంది, దానివల్ల ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి, అండ్ అలాగే మార్జిన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అదే లేదా. నా మార్కెట్ పొజిషన్లో చూసుకుంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ విషయంలో QAAUM అంటారు, క్వార్టర్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పరంగా ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఏఎంసీ. 13.3% షేర్తో, సెప్టెంబర్ 2025 తాలూకా డేటా, 13.3% మార్కెట్ షేర్తో ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏఎంసీ. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్లో వీళ్ళదే టాప్. మొత్తం ఈక్విటీ స్కీమ్స్లో 13.6% మార్కెట్ షేర్ వీళ్ళదే. అదేందా, మొత్తం మీద మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో వీళ్ళ ర్యాంక్ ఒక సెకండ్ అనుకోవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తర్వాత వీళ్ళు సెకండ్. నా బిజినెస్ స్కేల్ పరంగా మాట్లాడాలి అంటే టోటల్ వీళ్ళ ఏయుఎం 4.9 ట్రిలియన్ రూపీస్ ఎంతో ఉంటుంది. ఒక 143 స్కీమ్స్ ఉంటాయి. అలాగే ఆల్టర్నేట్ బిజినెస్లో కూడా పిఎంఎస్ అని, ఏఎంఎస్ అని, ఏఎఫ్స్ అని, ఇందులో కూడా 72,930 crores అసెట్స్ మేనేజ్ చేస్తున్నారు. సో మీకు ఇందాక చెప్పుకున్న, అంటే ఒక మ్యూచువల్ ఫండ్కి ఏ అడ్వాంటేజ్ ఉండాలి అని చెప్పుకున్న దానికి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా. వీళ్ళు హై వాల్యూమ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. అదేందా, ఎక్కువ ఏఎంస్ తెచ్చుకుంటూ ఉంటారు, దానివల్ల ప్రాఫిట్స్ కూడా పెంచుకుంటూ ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఏఎంసీ పెరిగినా లేదంటే మార్కెట్ పెరిగినా ఆటోమేటిక్గా వీళ్ళు కమిషన్స్ పెరుగుతాయి, అండ్ కమిషన్ పెరిగితే ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. బాగుంది. అయితే ఏఎంసీ అంటే వీళ్ళు ఒక్కలే కాదు కదా, చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అసలు? ఇప్పుడు సైజ్ పరంగా అలా మాట్లాడడం కన్నా ప్రాపర్గా ఒకసారి కంపేర్ చేస్తే నీకే అర్థమవుతుంది. టోటల్ మ్యూచువల్ ఫండ్ అంటే క్వార్టర్లీ యావరేజ్ ఏయుఎం ఉన్నది కదా, అందులో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళది 10.14 lakh crores. ఏఎంసీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళది 8.81 lakh crores. నిప్పాన్ లైఫ్ది 6.56 lakh crores. సో యాక్టివ్ ఫండ్స్ పరంగా చూసుకుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పెద్ద ప్లేయర్. నా ఈక్విటీ ఏయుఎం మిక్స్ పరంగా, అంటే హై మార్జిన్ ఇక్కడి నుంచే వస్తుంది అనుకున్నాం కదా, సో ఎక్కువ ఈక్విటీ ఏయుఎం మిక్స్ పరంగా మాట్లాడాలి అంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళది 60.6% ఈక్విటీ ఫండ్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళది 55.8%, నిప్పాన్ లైఫ్ది 45.8%. అదేందా లేదా. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీ దగ్గర క్వాలిటీ మిక్స్ బాగున్నది, బట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉన్నది. రీచ్ పరంగా మాట్లాడాలి అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళకి 1.1 lakh డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, నిప్పాన్ లైఫ్కి 1.19 lakh డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, హెచ్డిఎఫ్సి ఏఎంసీకి 1.03 lakhs డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో అందరూ దగ్గరే ఉన్నారు, బట్ ఐసిఐసిఐ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్సే కాకుండా వీళ్ళకి మంచి నేమ్ ఉన్నది, అండ్ 2 ఐసిఐసిఐ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ దగ్గర నుంచి కూడా పెద్ద సపోర్ట్ వస్తూ ఉంటుంది. అదే లేదా. నా ప్రాఫిట్స్ పరంగా మాట్లాడాలంటే అది కూడా ఇక్కడే మాట్లాడేసుకుందాం. ఆర్ఓఈ పరంగా చెప్తున్నాను, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్కి 87% ఆర్ఓఈ, ఇది చాలా హ్యూజ్.
ఎందుకు వీళ్ళ క్యాపిటల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నదనమాట. ఇందాక బస్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదా, 10 మంది కూర్చున్నా 80 మంది కూర్చున్నా అదే ఖర్చు, 80 మంది కూర్చుంటే ఎక్కువ ప్రాఫిట్స్. వీళ్ళకి అలాగే వీళ్ళున్న సెటప్కి ఎక్కువ ఏం తెచ్చుకోగలుగుతారు, అందుకని ROE ఎక్కువ. హెచ్డిఎఫ్సి ఏఎంసీకి 30%, నిప్పాన్ లైఫ్ది 29%. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్లియర్ విన్నర్. నౌ నెట్ ప్రాఫిట్ మార్జిన్ పరంగా మాట్లాడాలంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీకి 70.4% హైయెస్ట్ మార్జిన్, నిప్పాన్ లైఫ్కి 62%, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్కి 56.6%. సో అర్థమైందా, హెచ్డిఎఫ్సి ఏఎంసీ మార్జిన్స్ విషయంలో స్ట్రాంగే, కానీ ఐసిఐసిఐకి ఏంటంటే వాల్యూమ్ ఎక్కువ కవర్ చేయడం వల్ల ఏంటంటే ROE అని ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటూ ఉన్నాయి. వాల్యుయేషన్స్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, బట్ కంపారిజన్ నీకు అర్థమైందా లేదా? ఓకే, అయితే ఈ ఐపీఓ అసలు ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఐపీఓ తోలకి సైజ్ ఎంత, అండ్ షేర్ హోల్డర్ కోటా అలాంటివి ఉన్నాయా? అయితే ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎంతవరకు నచ్చినట్టయితే ఫాస్ట్గా లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఐపీఓస్ గురించి నేర్చుకోవాలి కదా, వాళ్ళు కూడా ఐపీఓలో అప్లై చేయాలి కదా. అయితే మీ దగ్గర ఇంకా డిమాట్ అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫైర్ సాల్కి లింక్ ఇచ్చాం, అది క్లిక్ చేసుకుని మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే టాపిక్ వస్తే, సో చెప్పు అయితే ఐపీఓ తోలకి బేసిక్ డీటెయిల్స్ చెప్పి. బేసిక్ డీటెయిల్స్ మాట్లాడాలంటే December 12th ఓపెన్ అవుతుంది, 16th వరకు ఓపెన్ లో ఉంటుంది. 2061 నుంచి 2165 రూపీస్ పర్ షేర్, లాట్ సైజ్ 6 షేర్స్. అండ్ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటంటే మినిమం 13,000 ఉంటే సరిపోతుంది, 12,990 రూపీస్ ఉంటే ఒక లాట్ అప్లై చేయొచ్చు. టోటల్ ఇష్యూ సైజ్ 4,000 crores, మొత్తం ఓఎఫ్ఎస్ఏ, ఐసిఐసిఐ బ్యాంక్ అని, ప్రుడెన్షియల్ PLC అని ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ రిటైల్ కోటా 35%. ఇందులో ఇంకొకటి ఏంటంటే షేర్ హోల్డర్ కోటా కూడా ఉన్నది. ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక్క షేర్ ఉన్నా సరే అంటే ఆ స్పెషల్ కోటా కింద వస్తుంది. నౌ నేను చాలాసార్లు అంటే చాలా రోజుల ముందు మీకు గుర్తు చేశాను ఫ్రెండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎప్పుడైనా RHP ఫైల్ చేసేయచ్చు, సో ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక షేర్ అయినా కొనుక్కోండి అని చెప్పి. సో అలా ఎవరైతే కొనుక్కున్నారో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయొచ్చు, రిటైల్ కేటగిరీలో కూడా అప్లై చేయొచ్చు. అఫ్కోర్స్ అప్లై చేయడం మంచిదా కాదా అని తర్వాత మాట్లాడుకున్నాం, బట్ అర్థమైందా లేదా కాన్సెప్ట్ మీకు? ఏంటి మొత్తం ఓఎఫ్ఎస్ అనా? అయినా కరెక్టేలే, వీళ్ళు డబ్బులు రేస్ చేసినా డబ్బులతో ఏం చేస్తారు, ఎలాగ ఎక్స్పెండ్ చేయడానికి అవ్వదు కదా. అయితే వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, గ్రో అవుతున్నారా? నార్మల్ గా చెప్తున్నాను, మిగతా వాటి మీద ఈ ఏఎంసీస్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో క్యాష్ కౌసే అంటుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళకి పెద్ద ఫ్యాక్టరీస్ అవసరం లేదు, రా మెటీరియల్ అవసరం లేదు, జస్ట్ ఆఫీస్, కంప్యూటర్స్, ఫండ్ మేనేజర్ అంతే, అక్కడి నుంచి ప్రాఫిట్స్ వచ్చేస్తుంటాయి అనమాట. నా రెవెన్యూస్ పరంగా మాట్లాడాలంటే కంటిన్యూగా గ్రో అవుతుంది. ప్రాఫిట్ మార్జిన్లో మాట్లాడాలంటే ఒక 40 to 50% అలా ఉన్నది. రిటర్నింగ్ రేషియోస్లో మాట్లాడాలంటే ROE చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, 80% దగ్గరగా ఉన్నది. ROC కూడా చాలా ఎక్కువ ఉన్నది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ఏఎంసీస్కి వచ్చిన ప్రాఫిట్స్ వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాదు, వేరే ఖర్చులు ఏమి ఉండదు, అప్గ్రేడేషన్ కొంచెం చేస్తూ ఉంటారు, బట్ ఎక్కువ ఖర్చులు ఉంటూ ఉండవు. కాబట్టి ఆ ప్రాఫిట్స్ని నాకు తెలిసి ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు కూడా మిగతా వాళ్ళ డివిడెండ్స్ రూపంలో జనాలకి పంచుతూ ఉంటారు అనిపిస్తుంది. ఓకే కదా, సో ప్యాసివ్ ఇన్కమ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మీరు ఏఎంసీస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయనట్టు ఉంటే, అంటే అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయనట్టు ఉంటే నాకు తెలిసి మీకు ఒక మంచి అనాలిసిస్ పాయింట్ అవుతుంది ఇది. ఇంకా డెట్స్ అయితే అసలు లేదు, దాని గురించి వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏఎంసీస్కి నాకు తెలిసి చాలా వరకు డెట్స్ ఉండవు. కంపెనీ అయితే బాగానే ఉంది, కాకపోతే ఓవరాల్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అంటే, ఇండస్ట్రీ ప్రెసెంట్ ఎలాగ ఉంది, ఒక ఫ్యూచర్లో దీనికి ఇంకా పొటెన్షియల్ ఉందా అంటావా? మంచి క్వశ్చన్ అడిగావు. ఇండియా తాలూకా జీడిపి గ్రోత్ ఒక 6.5% గా అలా పెరుగుతూ ఉంటుందని అంచనా. ఈ మ్యూచువల్ ఫండ్ తాలూకా ఇండస్ట్రీ మార్చ్ 2025కి 67.4 ట్రిలియన్ రూపీస్ అలా ఉన్నది. ఇది FY30కి 147 నుంచి 155 ట్రిలియన్ రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అన్నారు. అంటే ఇయర్లీ ఆన్ అన్ యావరేజ్ 16 నుంచి 18% CAGR ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్ఐపి కల్చర్ కూడా బాగా పెరుగుతుంది, మంత్లీ ఎస్ఐపిస్ కూడా ఒక 250 బిలియన్ క్రాస్ అవుతుంది. సో అందులో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పెద్ద ప్లేయర్ కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ గా మ్యూచువల్ ఫండ్ తాలూకా గ్రోత్ 16 to 18% గ్రో అవుతున్నా వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ గ్రో అవ్వచ్చు అని అనిపిస్తుంది నాకైతే. అండ్ అనలిస్టులు కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు అనమాట. బాగుంది. అయితే ఇందాక వాల్యుయేషన్ కంపేర్ చేసి చెప్తా అన్నావు కదా, మరి చెప్పి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY26 తాలూకా అర్నింగ్స్ ప్రకారం చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ 37 PEలో ట్రేడ్ అవుతుంది, నిప్పాన్ ఏఎంసీ 35లో, అండ్ ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 33 times PEతో వస్తున్నారు. సో వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్నది. ఇప్పటి వరకు చాలా మనం చూసిన కంపెనీస్ అయినా ఏవైనా సరే వాల్యుయేషన్ కంఫర్ట్ లేకుండా ఫుల్గా ప్రైస్ జీనా చేసుకుంటూ వస్తున్నారు, బట్ దీనికి వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్నది. అయినా సరే GMP ఎక్కువ ఎందుకు ట్రేడ్ అవ్వట్లేదు అనేది నాకు కొంచెం డౌట్ ఉన్నది. బట్ అదేలేండి, అంటే ఇది లిస్టింగ్ గేమ్స్ లా కాకుండా ఒక లాంగ్ టర్మ్ స్టాక్ లా మాత్రమే చూడాల్సి వస్తుంది. సరే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బట్ నీకు చెప్తుంది ఏంటంటే PE పరంగా చూసుకుంటే మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో ఫైనల్ గా మన స్టైల్లో స్వాట్ అనాలిసిస్ చేసారా? అదే ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఎలాంటి పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలి చెప్పి. అవన్నీ మాట్లాడుకుందాం. స్ట్రెంగ్స్ లో మాట్లాడాలి అంటే ఐసిఐసిఐ బ్యాంక్ తాలూకా బ్యాకింగ్ ఉన్నది, సో ట్రస్ట్ ఇష్యూలో డోకా లేదు. అండ్ బ్రాంచ్ నెట్వర్క్ అని ఇలాంటివి కూడా బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి. 2 అసెట్ లైట్ మోడల్, ROI ఎక్కువ ఉన్నది కదా, అలాగే డివిడెండ్ కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 3 డిస్ట్రిబ్యూషన్ పవర్, లాట్స్ ఆఫ్ ఏజెంట్స్ ఈ ఫండ్స్ ని అలా అమ్ముతూ ఉంటుంటారు. 4 ప్రొడక్ట్ మిక్స్, వీళ్ళు హై ప్రాఫిట్ వచ్చే ఈక్విటీస్ లో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వీళ్ళు మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంటాయి. వీక్నెస్ లో మాట్లాడాలంటే ఫండ్ పర్ఫార్మెన్స్, ఒకవేళ వీళ్ళ స్కీమ్స్ నుంచి ఫండ్స్ ఆ రిటర్న్స్ ఎక్కువ రాకపోతే జనాలు వేరే ఏఎంసీకి షిఫ్ట్ అయిపోవచ్చు. సో పర్ఫార్మెన్స్ ఈస్ ద కీ.
సెకండ్, ఫేమస్ ఫండ్ మేనేజర్ కంపెనీ వదిలి వెళ్తూ ఉంటే ఇన్వెస్టర్స్ కూడా మనీ విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ పర్ఫార్మెన్స్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో రిటెన్షన్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అర్థమైందా లేదా? నా ఈ మొత్తం సెక్టర్ తాలూకు ఆపర్చునిటీస్గా మాట్లాడాలి అంటే ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్. ఇప్పటి వరకు ఎక్కువ ఎఫ్డీస్ అనో రియల్ ఎస్టేట్ అనో ఇలాగే ఇన్వెస్ట్ చేసిన జనాలు ఇప్పుడు మెల్లిమెల్లిగా గోల్డ్ అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి ఈ ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ స్టాక్స్ డైరెక్ట్గా లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇలా మారుతూ వస్తున్నారు అనమాట. అదే కదా. సో అదొక మంచి ఆపర్చునిటీ. ఇంకా టైర్ 2, టైర్ 3 పెనిట్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న టౌన్స్లో మ్యూచువల్ ఫండ్స్లో రీచ్ అవుతూ ఉన్నదన్నమాట. అదొక హ్యూజ్ స్కోప్. థర్డ్, ప్యాసివ్ ఫండ్స్. ఈటీఎఫ్స్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని, వీటి ద్వారా కూడా వీళ్ళు వాల్యూమ్స్ పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది ఆపర్చునిటీస్. నౌ థ్రెట్స్లో మాట్లాడాలంటే బిగ్గెస్ట్ థ్రెట్ సెబీ. అఫ్ కోర్స్ ఒక వాచ్ డాగ్లా వీళ్ళని కాపాడుతూ వస్తున్నా సరే వాళ్ళ రెగ్యులేటరీ రిస్క్ ఎప్పుడు ఒక దాన్ని ఏమంటారు ఒక థ్రెట్ కింద. అందుకనే వీళ్ళకి ఎక్కువ పీఈ ఇవ్వడానికి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే రేపు పొద్దున సెబీ ఒక కొత్త రూల్ తీసుకొచ్చిందంటే వీళ్ళ తాలూకు ప్రాఫిట్స్ తగ్గిపోవచ్చు, అలా ఏమైనా జరగవచ్చు. అంతేందుకు రీసెంట్గా టీఈఆర్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో తగ్గించమని ఆర్డర్ ఇచ్చింది కదా. సో అలాంటి రూల్స్ వస్తున్న కొద్దీ ప్రాఫిట్ మార్జిన్స్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా గ్రోత్ ఆఫ్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్. ఇండెక్స్ ఫండ్స్ అనేది లో కమిషన్, అలాగే ఈటీఎఫ్స్ అంటే కమిషన్ చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటివి ఎక్కువ పెరుగుతున్న కొద్దీ అంటే వీళ్ళ యాక్టివ్ ఫండ్స్లో ఇన్కమ్స్ తగ్గుతూ ఇలాంటి ప్యాసివ్ ఫండ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది అంటే జనాలు, దానివల్ల ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సరే, ఎనీవేస్ నేనేం చెప్తాను అంటే అప్లై చేయాలా లేదా అని ఆలోచించే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దానికన్నా ముందు ఫ్రెండ్స్, ఇదేది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. డిస్క్లైమర్ స్టార్టింగ్లో చూసారు కదా మీరు, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము ఇస్తున్న కంటెంట్. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు, అనలిస్ట్ అంతకన్నా కాదు. మీరు ఆ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కలండి, లేదంటే ఓన్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. నా లిస్టింగ్ గేమ్స్ పరంగా మాట్లాడాలి అంటే యాజ్ ఆఫ్ నో చూసుకుంటే పెద్ద బజ్ అయితే లేదు, బట్ లాంగ్ టర్మ్ కోసం ఆలోచించాల్సిన స్టాకే. అదేందా, మీరు ఇప్పటివరకు ఏఎంసీస్లో లేదంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయనట్టు ఉంటే ఇది ఎలాగో కొంచెం మిగతా కాంపిటేటర్స్తో తక్కువ పీఈలో వస్తుంది కాబట్టి అండ్ వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ కాబట్టి నన్ను అడిగితే మీరు దీని మీద అంటే ఇంట్రెస్ట్ చూపించి అనాలిసిస్ చేయడం మంచిదే అండి. కన్సిస్టెంట్గా కాంపౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డివిడెండ్ అని అది కూడా వస్తూ ఉంటుంది కాబట్టి సో ప్యాసివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, డివిడెండ్స్ ఇష్టం ఎవరికైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అనాలిసిస్ చేయడం మంచిది. ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చింది కదా. మరి నచ్చితే ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కామెంట్ కూడా చేశారనుకోండి. మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. చేస్తారా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అయితే.